शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి అద్భుతమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా ప్రణామాలు. మనము భగవద్గీత 18వ అధ్యాయం ఆఖరి లాస్ట్ అధ్యాయం ఇది. ఇందులో కూడా ఇప్పుడు కొన్ని లాస్ట్ శ్లోకాల్ని చూస్తున్నాము. ఇందులో భగవంతుడు కొత్తగా ఏ విచారం చెప్పట్లేదు. చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. కొంచెం దృష్టికోణం వేరే అని చెప్పొచ్చు, లేదా రిపిటేషన్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి కర్మయోగ అంటాడు, ఒక్కసారి జ్ఞానయోగ అంటాడు. చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ. మనము 50 శ్లోకం ఇప్పుడు చూద్దాం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. 49వ శ్లోకం వరకు కర్మయోగం గురించి చెప్పాడు. దాని ముందు జ్ఞానయోగ, దాని ముందు మళ్ళీ కర్మయోగ చెప్పాడు. ఇప్పుడు జ్ఞానయోగం గురించి చెప్తున్నాడు మళ్ళీ. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే అంటే కర్మయోగ చేసి సిద్ధిని పొంది ఆ తరువాత పరబ్రహ్మని ఎలాగందాలి, ఎలా చేరాలి. ఎలాంటి సిద్ధి వస్తుంది కర్మయోగ చేస్తే? కర్మయోగ అంటే ఏంటో మనకు తెలుసు. కర్మ ఏ పని, ఏ యాక్టివిటీ, ఏ యాక్షన్ చేసేటప్పుడు భగవంతుడిని తలుచుకొని నీకు సమర్పణ చేస్తున్నాను. మనకు అనిపించవచ్చు, అయ్యో ఇదెంత చిన్న పని, దీన్ని ఎందుకు పరమాత్ముడిని నువ్వు తలుచుకోవాలి, ఎలాగ అర్పణ చేస్తాను, ఇంత చిన్న పని కదా. అట్లా ఏమీ లేదు. ఎంత చిన్న పని అయినా కూడా ఆ పరమాత్ముని తలుచుకొని నీకే సమర్పణ చేస్తున్నాను ఇలాంటి మనోభావంతో పని చేయడము. ఆ తర్వాత దానికి ఒక ఫలం వస్తుంది. ఏ ఫలం ఎలా వస్తే కూడా ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదమని ఒక మంచి మనసుతో స్వీకారం చేయడమే కర్మయోగ. ఈ సమర్పణ మనోభావ లేదు, అలాగే ఈశ్వర ప్రసాద బుద్ధి లేదు అంటే ఆ పని చేసేవాడికి పేరు కర్మి. అదే పని చేయడము కానీ సమర్పణ మనోభావంతో చేసి ఈశ్వర ప్రసాద బుద్ధితో ఆ ఫలాన్ని స్వీకరిస్తే అలాంటి వ్యక్తికి పేరు కర్మయోగి. అంతే, చేసే పని సేమ్, ఏమీ తేడా లేదు. ఆ మనోభావన మాత్రమే ఇక్కడ తేడా. ఇలా కర్మయోగ చేసేటప్పుడు ఏ సిద్ధి పొందుతాడు? ఇక్కడ కర్మయోగ సిద్ధి అంటే మనస్సు పరిశుద్ధత. మనస్సు పరిశుద్ధంగా మార్పాడు. అక్కడ చేంజ్ వస్తుంది మనస్సులో. ఇది కర్మయోగం నుంచి వచ్చే సిద్ధి. అయితే సిద్ధిం ప్రాప్తో,
కర్మయోగ చేసి మనస్సుని పరిశుద్ధంగా చేసి అది ఒక పెద్ద సిద్ధి. దాన్ని ఆ సిద్ధిని పొంది తరువాత బ్రహ్ముడిని యథ ఆప్నోతి ఎలా పొందుతావు నువ్వు, దాన్ని నేను ఇప్పుడు నిబోధమే నీకు చెప్పబోతున్నాను. సమాసేనైవ, ఏదో పెద్దగా ఇంకొక 18 అధ్యాయం నేను చెప్తాను అనుకోవద్దు. ఇక్కడ అధ్యాయం అంటే భగవంతుడు చెప్పినప్పుడు ప్రథమోధ్యాయ ద్వితీయోధ్యాయం అని చెప్పలేదు, దడదడదడ అని చెప్పాడు. కానీ మనం వేదవ్యాసులు గారు ఉన్నారు కదా, అతను దీన్ని అధ్యాయంగా చేశారు. ఎందుకంటే మనకు ఈజీగా అర్థం అవడానికి. ఒకే ఇందులో వెళ్ళిపోతే మనకు ఏ అధ్యాయంలో ఏముంది, అట్లా ఏ అధ్యాయమే లేదు కదా అందులో. అందుకే మన కోసం వేదవ్యాసులు గారు దాన్ని డివైడ్ చేశారు, విభాగంగా చేశారు. అయితే సమాసేనైవ కౌంతేయ, మళ్ళీ పెద్దగా చెప్పట్లేదు, బ్రీఫ్గా చెప్తాను నేను నీకు. ఇప్పుడు అన్నీ ఒక్కసారి చెప్పి తర్వాత లాస్ట్లో మనం అంటాం కదా, ఇప్పుడు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఒకసారి అన్నీ చదువుతాము, ఆ తర్వాత పైన పైన ఏమేముందో సారాంశం ఏముందో లేదా కొందరు అండర్లైన్ చేసి పెట్టుకుంటారు, దాన్ని మాత్రమే చదివి ఓహో ఇది పాయింట్స్, ఈ పాయింట్స్ని గుర్తు పెడితే నేను రాయగలుగుతాను అని ఒక విశ్వాసం వస్తుంది. అందుకే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యాపర, జ్ఞాన నిష్ఠతో ఆ పరబ్రహ్ముడిని ఎలా పొందాలో ఎలా చేరాలో దాని గురించి నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. ఇక్కడ నిష్ఠా జ్ఞానస్య అంటే ఏంటో ఒకసారి చూద్దాము. జ్ఞాన నిష్ఠ, మనం ఇప్పుడు చాలా సత్సంగాలకి వెళ్తాము, వింటాము, చాలా ఆసక్తి ఉంది అధ్యాత్మ పథంలో. అయితే చాలా వేరే వాళ్ళు చెప్పేది అన్ని వింటున్నాము. ఆ జ్ఞానం కొంచెం ఏదో జ్ఞానం వస్తుంది మనకు, మోక్ష ఆత్మజ్ఞానాన్ని చెప్పట్లేదు, జ్ఞానం వస్తూ ఉంటుంది, కొంచెం కొంచెమైనా పెరుగుతుంది కదా మన జ్ఞానం. పెద్దగా ఇక్కడ స్టోర్ చేసి పెట్టాను, నిన్న బాగా చదివాను, ఇక్కడ స్టోర్ అయింది. కానీ ఎక్కడ దాన్ని యూస్ చేసుకోవాలి, అది ఉపయోగానికి రావాలి కదా మనకు. మనం ఏం చదివామో, ఏం అర్థం చేసుకున్నామో, శ్రవణ అయింది, మనన చేశాను, దాని గురించి నాకు ఏ సంశయమూ లేదు. కానీ అది ఆచరణలో రావాలి అంటే అది పనికి రావాలి. ఏమి ఇక్కడ స్టోర్ చేశామో అది మనకు పనికి రావాలి, బయటకి వచ్చి ఆహా ఈ జ్ఞానం కదా, ఇది ఉంది కదా నాకు, ఇలాగ నాకు తెలుసు అని గుర్తుకు రావాలి. ఎప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. మొన్న ఎవరో చెప్పారు, నాన్నగారు చనిపోతే కష్టం అనిపించింది, దుఃఖం అనిపించింది, కానీ ఈ భగవద్గీత వల్ల తట్టుకోవడం సులభమైంది అన్నారు. దీనికి పేరు జ్ఞాన నిష్ఠ. చదివాను నేను, దేహం కాదు, ఇవి అన్నీ సామాన్యంగా నడుస్తూ ఉంటుంది, జన్మ మరణ ఇవన్నీ మనకు కామనే, మనం కూడా పుట్టుతాము చనిపోతాము, మళ్ళీ పుట్టుతాము మళ్ళీ చనిపోతాము, ఇవన్నీ తెలుసు. బాధపడకూడదు, ఇవన్నీ తెలుసు. ఎందుకంటే ఆ వ్యక్తి మళ్ళీ ఇంకొక దేహాన్ని పొందుతారు. ఏడవకూడదు, ఏడుస్తే ఏమవుతుంది, మళ్ళీ మంచి నామస్మరణ వాళ్ళ పేరు మీద చేస్తే ఏమవుతుంది, మనము మంచిగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వగలుగుతాము నామస్మరణ చేస్తే. ఏడుస్తే ఏం ప్యాక్ చేస్తున్నాము వాళ్ళ కోసం, అక్కడ వాళ్ళు కూడా చాలా కష్టం పడతారంట. మన పురాణంలో ఇది వచ్చేది. ఎవరైనా చనిపోతే దుఃఖం ఉంటుంది, కానీ నామస్మరణ చేస్తే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చినట్టు. వేరేమన్నా ప్యాక్ చేసి ఇవ్వగలుగుతామా? ఒక చీర తీసుకువెళ్ళండి, ఒక చైన్ మంచి డైమండ్ నెక్లెస్ అండి మీరు తీసుకువెళ్ళండి అని ఇవ్వగలుగుతామా? ఏమి తీసుకువెళ్ళలేరు కదా. వచ్చినప్పుడు ఖాళీ హాత్, వెళ్ళినప్పుడు కూడా ఖాళీ చేయి, ఏమి వెళ్ళలేరు ఎవరైనా. కానీ ఇది ఒకటి తీసుకువెళ్ళగలుగుతారు. నామస్మరణ చేసి ఆ శక్తిని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ముందుకి వెళ్ళే ప్రయాణం చాలా సులభంగా జరుగుతుంది. అదే మనం ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళకి ఎంతో కష్టం. అక్కడ
శరీరం లేదు, కానీ ఆ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం మాత్రమే లేదు, సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరంలో ఇవి అన్నీ ఉన్నాయి. సూక్ష్మ రూపంలో అన్ని ఇంద్రియాలు, అన్ని మనస్సు కూడా ఉంది అందులో. అయితే బాధపడుతూ ఉంటారంట. ఇది తెలుసుకొని ఎవరో మొన్న లాస్ట్ వారం చెప్పారు నాకు, నాన్నగారు చనిపోతే బాధ అనిపించింది, కానీ అక్కడ గుర్తు వచ్చింది. ఇంకా వేరే ఫ్రెండ్తో కూడా డిస్కస్ చేసి, అవును కదా ఇలాగ అవ్వకూడదు కదా అని డిస్కస్ చేశారు అని చెప్పారు. దీనికే పేరు జ్ఞాననిష్ట. ఆ సమయంలో మనకు అది గుర్తుకి రావాలి. ఓహో, భగవంతుడు ఇలా చెప్పాడు కదా భగవద్గీతలో, గుర్తుకి వచ్చి బాధ తగ్గాలి. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇలాగే పనికి రావాలి. ఏమేమి ఇక్కడ చదివి స్టోర్ చేశామో అది అక్కడికే ఉండిపోతే ఏ లాభం? మరి స్టోర్ చేసి ఏం లాభం లేదు కదా. అది పనికి రావాలి. దానికి పేరు నిష్ఠా జ్ఞానస్య అని. ఎంతో ఎంతో మంచిగా అనిపించింది నాకు వాళ్ళు అలా చెప్పినప్పుడు. అంటే మనలో ఆ మార్పు వస్తుంది అని తెలుస్తుంది మనకు. దీనికి పేరు నిష్ఠా జ్ఞానస్య. ఆ తరువాత యా పర, ఎలాగ దాన్ని ఆ పరబ్రహ్ముణ్ణి పొందాలో నేనిప్పుడు చెప్తున్నాను. మనకు ఇప్పుడు ఇంటరో 10th స్టాండర్డ్లో చదివినప్పుడు మనకు గుర్తుంది. ఎంత చదివితే కూడా అక్కడ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏమైనా గుర్తుకొస్తుందా? అయ్యో, అక్కడ క్వశ్చన్ చూస్తే చదివాను కానీ ఏం గుర్తుకు రావట్లేదు అనిపిస్తుంది కదా. ఏ లాభం అయింది అక్కడ పెట్టి? అక్కడ పనికి రావాలి. అలాగే ప్రతి ఒక్క పరిస్థితి కూడా మనకు పరమాత్ముడు ఇచ్చే ఒక పరీక్ష. ఆ పరీక్షలో మనకు అది పనికి రావాలి. ఏమేమి ఇక్కడ స్టోర్ చేశామో అవి పనికి వస్తే దానికి పేరు జ్ఞాననిష్ట. అలాగే డబ్బు మన దగ్గర ఉంటుంది, కానీ ఇప్పుడైనా మనకు ఆ ఫోన్పే ఇంకొకటి వచ్చింది, ఒక ఫోన్ ఒకటి ఉంటే చాలు, ఎక్కడ వెళ్తే డబ్బు ఉండే అవసరం లేదు. అక్కడ ఎలాగైనా మనము గూగుల్ పేయో ఫోన్పే ఏదో ఒకటి చేసి ఇవ్వచ్చు. కానీ ముందు అలా కాదు కదా. డబ్బు ఉంటే కూడా మన చేతులు లేకపోతే కష్టం. బ్యాంకులో ఉంది, కానీ మన చేతులు ఉందా అది ఇంపార్టెంట్. అక్కడ ఇవ్వగలుగుతున్నామా అది ఇంపార్టెంట్గా ఉండింది. పనికి రావాలి. మనం ఏం స్టోర్ చేశామో మనకి ఎప్పుడు కావాలో, ఎప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందో అప్పుడు మనకు పనికి వస్తే దానికి పేరు నిష్ఠా జ్ఞాన. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 51వ శ్లోకం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషో వ్యుదస్య చ. ఇప్పుడు సిద్ధిని పొంది, అంటే కర్మయోగ సిద్ధి, మనస్సు పరిశుద్ధంగా అయింది. ఆ తర్వాత ఏమేం చేయాలి, ఆ తర్వాతనే మాత్రమే కాదు ముందు కూడా మనం చేస్తూ వెళ్ళాలి. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో. విశుద్ధయా బుద్ధి. ఎలాంటి బుద్ధి? పరిశుద్ధమైన బుద్ధి. అంటే నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, దేనికి వచ్చాను, ఏమి చేస్తున్నాను, దీని గురించి కొంచెమైనా చింతన చేసే ఒక ఆసక్తి. లేకపోతే ఎందులో ఆసక్తి ఉంటుంది మనకు? ఏ చీర కట్టుకోవాలి, ఆ చీర ఎంత కాస్ట్ ఉంటుంది, ఇవే మనం మనస్సు అక్కడికే వెళ్తుంటుంది. అవి అన్నీ ఒక్క సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఇది కావాలి నాకు, ఇంకా ఎన్ని రోజులు నేను ఉంటానో నాకు తెలీదు, దాని లోపల నాకు భగవద్గీత నేర్చుకోవాలి, దాన్ని నేను నా జీవితంలో ఆచరించాలి. ఇలాంటి మనస్సు వస్తే విశుద్ధయా బుద్ధి. మనస్సు మంచి మనస్సు, పరిశుద్ధమైన మనస్సుతో. ధృతి అంటే చూసాము చాలాసారి, ఒక సంకల్ప శక్తి, విల్ పవర్, అది కావాలి. ఈ ధృతి లేదు అంటే రేపు పొద్దున 5 గంటలకు లేస్తాను నేను అని అనుకుంటాను, లేచాను రేపు. ఆ తర్వాత సెకండ్ డే ఏమవుతుంది? ఇవాళ 5:30కు లేస్తే చాలులే, ఇంకా కొంచెం చీకటిగానే ఉంది అనిపిస్తుంది. ఆ తర్వాత అయ్యో మా వారు పిల్లలు అందరూ నిద్రపోతున్నారు, నేను ఒక్కతానే లేచి ఏం చేస్తానండి, నిద్రపోతాను నేను కూడా.
అంటే అక్కడ ధృతి లేనట్టు. చెయ్యాలి అంటే అలాంటి ఒక దృఢ నిర్ధార సంకల్పం చెయ్యాలి. ఆ సంకల్ప శక్తి ఉండాలి. ఒక్కరోజు 2 రోజు ఉంటే సంకల్ప అవ్వదు. అందుకే మండల అంటాము. 40 రోజులు చేస్తారు. ఏదైనా చేస్తే ఒక మండల చేయండి అంటారు కదా. శబరిమల వెళ్ళేవాళ్ళు ఒక మండల ఎందుకు 40 కావాలి? 45 35 చేయకూడదా? ఏదో ఒక నంబర్ పెట్టారు అక్కడ. ఏంటంటే అన్ని రోజులు చేసేసరికి ఒక అలవాటు అయిపోతుంది. మళ్ళీ అదే అలవాటు మనము ముందుకు తీసుకువెళ్తాము. అలాంటి అనుకొని ఒక నంబర్ పెట్టారు అక్కడ. అయితే ఈ సంకల్పం అనేది ఒక 40 days అయినా చేస్తే ఆ తర్వాత మనకు ఒక రుచి వస్తుంది అందులో. ఆహా, పొద్దున 5 గంటలకు లేస్తే ఎంత బాగుంటుంది. 40 రోజులు లేసామా, ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా పండుకొని వాళ్ళు పండుకొని నేను లేస్తాను, ఎంత అద్భుతంగా ఉంటుంది పొద్దున లేస్తే అని అనిపిస్తుంది. అందుకే అది ధృతి కావాలి. ఆత్మానం నియమ్యచ. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, ఇంద్రియాలు. భగవద్గీతలో మన వేదలో కూడా ఆత్మ అనేది చాలాసారి వస్తుంది. ఇదే ఒక్క శబ్దం, కానీ సందర్భాన్ని బట్టి వేరే వేరే అర్థాలు ఉంటాయి. ఇక్కడ దానికి అర్థం మనస్సు, ఇంద్రియాలు. ఇవన్నీ మన వశంలో పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మనస్సు అటు ఇటు తిరుగుతుంది. ఇంద్రియాలు మనస్సుతో కనెక్ట్ చేసి అది తిను, ఇది చూడు, అది విను అని చెప్తూ ఉంటుంది. మనం చూస్తాం కదా, వాట్సాప్లో ఏదో ఒక్క వీడియో వస్తుంది. అది 4 నిమిషాలు 5 నిమిషాలు ఉండొచ్చు. సరే, ఈ 5 నిమిషాలు చూసి ఆ తర్వాత విష్ణు సహస్రనామ చెప్తాను అనుకుంటాము. 5 నిమిషాలు అయ్యేసరికి ఇంకొకటి అలాంటిదే వస్తుంది. ఇది కూడా చూసేస్తాను. ఇలాగే టైం పాస్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే అమ్మో 1 గంట చూశానా నేను, అయ్యయ్యో అని అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఇదే పేరు మాయ. దీనికి పేరు మాయ. ఏమి చూడాలో, ఎంతసేపు చూడాలో, ఇవి అన్నీ ఒక ధృతి సంకల్ప శక్తితో చేసి ఆ తర్వాత మన ఇంద్రియాల్ని, మనస్సుని కంట్రోల్లో తీసుకురావాలి. దీనికి ఏదైనా ఒక కోర్స్ తీసుకుంటే మనకు ఒక సిలబస్ ఇస్తారు చూడండి. ఏ కోర్స్ తీసుకోండి, ఒక 6 months కోర్సో, 1 year కోర్సో, 4 years ఒక సిలబస్ పెడతారు. ఆ సిలబస్ కవర్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ వచ్చినట్టే అని. అయితే మనకు కూడా ఇక్కడ ఒక సిలబస్ పెట్టాడు భగవంతుడు. అందులో 6 టాపిక్స్ ఉన్నాయి. విషయాలు 6. దీని గురించి తెలిస్తే అంతే, మరి ఇంకా మోక్షమే మనకు. అది ఏంటో 6 సబ్జెక్ట్స్, 6 విషయాలు ఏంటంటే జీవాత్మ, పరమాత్మ, జగత్, ఆ తర్వాత బంధ, ఏమి చేస్తే బంధన, ఏమి చేస్తే అది మోక్ష. బంధ ఏమి చేస్తే కాదు, బంధన, మోక్ష. బంధన అంటే ఏంటి, మోక్ష అంటే ఏంటి, ఇంకా సాధన, లాస్ట్ది సాధన. ఈ బంధం నుండి మోక్షానికి ఎలా వెళ్ళాలి, ఏమి చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాం మనము, దానికి పేరు సాధన. ఈ 6 విషయాల గురించి మనకు తెలిసింది అంటే ఇంకా ఏమి చదివే అవసరమే లేదు. 6 టాపిక్స్: జీవాత్మ, పరమాత్మ, జగత్, బంధ, మోక్ష, బంధ, సాధన. లాస్ట్ది సాధన అంటే బంధం నుండి మోక్షానికి ఎలా వెళ్ళాలి, ఇంతే. ఇది తెలిస్తే మోక్షమే అంటాడు భగవంతుడు. ఆ తర్వాత శబ్దాదీని విషయాం త్యక్త్వ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవి అన్నీ విషయాలు అని పేరు. శబ్ద ఆది ఇత్యాది అంటాం కదా, ఎట్సెట్రా. శబ్ద, ఇవి అన్ని విషయాలు. త్యక్త్వ, దాన్ని వదిలేయాలి, త్యాగ చేయాలి. శబ్ద అంటే ఇప్పుడు మన చెవులతో మనము వింటూ ఉంటాం, అలాగే కళ్ళతో చూడటం, రూప. ఇలాగే వేరే వేరే విషయాలు ఉంటాయి వేరే వేరే ఇంద్రియాలకి. అంటే అవి అన్నీ వదిలేసి రాగద్వేషోవ్యుదస్యచ, రాగద్వేషాన్ని కూడా వదలాలి. పని చేసేటప్పుడు ఓహో నాకిది
ఇష్టం నేను చేస్తాను, నాకు ఇది నచ్చదు, ఇది చెయ్యను నేను, ఈ పని చెయ్యను నేను ఎందుకంటే నాకు నచ్చదు అంటే ఇది రాగ ద్వేష అయింది. అంటే అక్కడ బంధన ఉంటుంది మనకు. ఏ పని అయినా నాకు ఇది భగవంతుడు ఇచ్చాడు, నచ్చుతుంది నచ్చట్లేదు అని ఏమీ లేదు, భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను ఒక మంచి మనసుతో చేస్తాను, అందులో దృష్టి పెట్టి చేస్తాను. ఎందుకు మనస్సు దృష్టి ఎందుకు అందులో పెట్టాలి? ఎందుకంటే దీన్ని నేను భగవంతుడికి సమర్పణ చేస్తున్నాను. భగవంతుడికి ఏదో ఒక ఇచ్చినప్పుడు ఎంత ప్రేమంతో ఇస్తాం మనము, ఎంత ప్రేమంతో ఇవ్వాలి. అలాగే చేసే ఒక్క పని కూడా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నారు ఆదిశంకరాచార్యులు శివ మానస పూజ స్తోత్రంలో. యత్ కర్మ, ఏ కర్మ నేను చేస్తానో తత్తత్ అఖిలం అన్ని, హే శివ నీకు ఆరాధన, నేను చేసే పూజ ఇది. ఆ పూజా మనోభావనతో చేసే పని అంతా మంచిగా చేస్తాను. లేకపోతే ఎలా చేస్తాము? 1 గంట దేవుడి గదిలో కూర్చొని పూజ చేసి ఆ తర్వాత ఇంకా ఇవన్నీ నా పనిలో కదా, దేవుడికి నాకు ఏ సంబంధం లేదు అని అనుకుంటాము. ఇది తప్పు. 24 గంటలు కూడా మనము ఆరాధన చేస్తున్నాము. ఏ పని చేస్తే కూడా నీ ఆరాధన ఇది. అయితే రాగ వద్దు, ద్వేష వద్దు. దేనికి కూడా కావాలి కావాలి కావాలి, ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు, అలాంటిది అవి అన్నీ వదిలేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ శ్లోక ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు భగవంతుడు. వివిక్త సేవీ లఘ్వాషి యతవాక్కాయ మానసః ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. వివిక్త సేవి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే ఒంటరిగా ఉండటం చాలామందికి ఇది చాలా కష్టం అనిపిస్తుంది. ఏకాంతం అంటాం కదా, ఒకరే ఉండలేరు చాలామంది. ఇంట్లో చాలామంది ఉంటారు, ఎవరు లేకపోతే నేను ఒక్కదానే ఉండాలంటే అమ్మో ఎంత కష్టం అది. అది రాత్రి నేను ఒక్కదే ఉండాలి అంటే నేను మాత్రమే నా ఇంట్లో, అమ్మో ఎంతో భయం. కొందరు ఏం చేస్తారు, టీవీ ఆన్ చేసి పెడతారు, టీవీ ఆన్ చేసి పడుకుంటారు, ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది కదా అని. భగవంతుడు దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. వివిక్త సేవి, ఏకాంతంలో 5 నిమిషాలైనా రోజు కూర్చోవాలి. ఏకాంతంలో మాత్రమే మనని మనము ఫేస్ చేస్తున్నాము. లేకపోతే వీళ్ళు ఉంటే వాళ్ళతో కదా మాట్లాడటము. ఇది నేను మాత్రమే ఉన్నాను. నేను అంటే ఇక్కడ ఆ భగవంతుడితో మాటలు, సంభాషణ. వయసు అయిన వాళ్ళకి కొంచెం ఇలాగుంటుంది, ఎవరు నాతో మాట్లాడట్లేదు, నాకు చెవిలో వినపడట్లేదు. అయితే నాకు వినపడట్లేదు కాబట్టి నాకు ఎవరు ఏమి చెప్పట్లేదు. ఇది చాలా బాధంగా ఉంటుంది వాళ్ళకి. అయితే నిజంగా చూస్తే ఎవరు మాట్లాడకపోతే చాలా మంచిది అనుకోవాలి. ఇంకా ఎప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతానో తెలీదు నాకు, అంతవరకు భగవంతుడిని నామస్మరణ చేస్తాను. లేకపోతే టైం ఉండట్లేదు, ఇంతవరకు వేస్ట్ చేశాను టైం. ఇప్పుడైనా నాకు తెలిసింది నామస్మరణకి ఎంత విలువ ఉంది, నాకు తెలిసింది. ఇప్పుడైనా నేను ఎంత టైం నేను చేయగలుగుతానో అంత చేస్తాను. అలాంటి భావన రావాలి అట్లీస్ట్ ఆ ఓల్డేజ్ టైంలో. ఇప్పుడు ప్రపంచంలో చాలా మనకు ఉన్నాయి పని చేయడానికి, పిల్లలు వీళ్ళు అని చాలా ఉంది. అట్లీస్ట్ ఆ సమయంలో ఎవరు మాట్లాడరు, ఎవరు ఏ పని చెప్పరు, ఎందుకంటే అయితే ఇది ఒక్క పని అయినా చేయగలుగుతాం కదా. ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా చాలా సీరియస్ అంటే అక్కడ ఐసీయూలో పెడతారు మనని. ఎవరుంటారు మనతో అక్కడ? ఎవరుండరు, ఎవరు తెలీదు మనకు. మన వాళ్ళు ఎవరిని లోపల రానివ్వరు. అప్పుడు అమ్మో నాతో ఎవరు లేరు అని అనిపిస్తుంది కదా.
అయితే దానికంత సిద్ధంగా ఉండాలి. నాతో పరమాత్ముడు ఎప్పుడు ఉంటాడు. వేరంతా అన్ని రిలేషన్స్ అన్నీ టెంపరీ మాత్రమే, క్షణిక మాత్రమే. ఇక్కడ ఈ దేహాన్ని వదిలేసి వెళ్తానా, వీళ్ళందరూ నాతో ఉంటారా? ఒకే ఒక రిలేషన్షిప్ మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఆ భగవంతుడితో మనము పెట్టుకునే ఒక రిలేషన్షిప్. అయితే వివిక్త సేవి, ఒంటరిగా ఉండటము మనమందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత లఘ్వాషి. లఘ్వాషి అంటే లఘు ఆహారం, లైట్ ఫుడ్ తీసుకోవడం. చాలా తింటాం ఒక్కొక్కసారి, ఇక్కడ వరకు తింటే ఆ తర్వాత ఏమవుతుంది? నిద్ర వస్తుంది. మధ్యాహ్నం హాయిగా మంచిగా తిని నిద్రపోతాం. 1 గంట 2 గంట నిద్రపోతే లేసేసరికి ఎలాగుంటాము? అయ్యో, ఇదేంట్లో కూడా మనకు ఒక ఉత్సాహమే లేదు. అలా కావకూడదు. అందుకే లఘ్వాషి. యత వాక్కాయ మానస. వాక్ అంటే మాటలు, కాయ అంటే మన శరీరాన్ని, మానస అంటే మనస్సు. ఇవి 3 కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. మాటలు ఎలాగెలాగో మాట్లాడతారు, ఎలాగెలాగో వాగుతారు. ఎవరికి హర్ట్ అయినా కూడా, హింస అయితే కూడా నాకేంటి, నాకు ఇలా చెప్పాలి అనిపించింది నేను చెప్తున్నాను అంతే. అలా కావకూడదు. ఎవరు భగవద్గీత చదవలేదో వాళ్ళు అలా మాట్లాడితే పర్వాలేదు. కానీ భగవద్గీత ఎవరు చదివారో, ఎవరికి కొంచెమైనా అర్థమైందో వాళ్ళు అలా మాట్లాడితే చాలా చాలా తప్పు. యత వాక్కాయ మానస ధ్యాన యోగ పరో నిత్యం. ధ్యాన యోగంలో ఉండాలి. ఎప్పుడూ కూడా, ఎల్లప్పుడూ, నిత్యం అంటున్నాడు. అది ఎలాగవుతుంది? మనకేంటో చూస్తే ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో. అయితే ఇక్కడ ధ్యాన అంటే కళ్ళు మూసుకొని కూర్చొని నామస్మరణ చేయడమో లేదా ధ్యాన చేయడం అని మాత్రమే కదా. అది కూడా ఒక దృష్టికోణం నుండి అది కూడా ధ్యాన. ఇంకా ఇప్పుడే మనం కర్మయోగం గురించి మాట్లాడాము. ఏ పని చేస్తే కూడా భగవంతుడా నీకే సమర్పణ చేస్తాను అనే మనోభావనతో చేసేటప్పుడు ఈ చేసిన పని కూడా ధ్యాన యోగ అయిపోతుంది. భగవంతుడిని తలుసుకుంటాం కదా, పని ఆయనకే సమర్పణ చేస్తున్నాము. అయితే చేసే పని ఇవి అన్ని ధ్యాన యోగంగా తయారవుతుంది. కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే ధ్యాన కాదు. ఒక మంచి మనసుతో పని మొదలు చేసేటప్పుడు భగవంతుడిని తలుసుకొని సమర్పణ మనోభావంతో చేస్తే అది కూడా ధ్యాన కింద వస్తుంది. ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. వైరాగ్య కావాలి. ఎప్పుడు మనకు వైరాగ్యం వస్తుంది అంటే, ఇప్పుడు ఇంటర్ పిల్లల్ని చూడండి, ఎలా చదువుతారు? ఏదో ఒక మంచి కాలేజీలో సీట్ రావాలి అని ఆశ ఉంది అంటే ఎలా చదువుతారు? ఒక తపస్సలాగే తీసుకుంటారు. భోజనానికి పిలవండి, అమ్మ ఉండమ్మా, ఇది ఒక చాప్టర్ కంప్లీట్ చేసేసి వస్తాను, ఉండు. మనం ఏంటి నాన్న 12 గంటలు అయింది, రాత్రి ఇంకా భోజనం చేయలేదా నువ్వు? చేస్తాను నువ్వు పట్టుకో అమ్మా అని అనట్లేదా పిల్లలు? అక్కడ ఆకలి లేదు, ఏమీ లేదు. ఎందుకు? ఆ విలువ తెలుసు. నేను ఇలా చదివితే నాకు మంచి ర్యాంక్ వస్తే, నాకు మంచి ఆ కాలేజీలో మంచి సీటు వస్తే నాకు కావాల్సిన సబ్జెక్టు నేను తీసుకోగలుగుతాను. ఆ విలువ తెలుసు. అప్పుడు ఏమవుతుంది చూడండి, సినిమా వద్దు, ఆటలు వద్దు, ఏమొద్దు, ఒట్టి ఫోకస్ అంతా, దృష్టి అంతా ఆ చదువు మీద మాత్రమే ఉంటుంది. ఇది వైరాగ్య కదా. దీని మీద అంత వైరాగ్యం రాలేదా వాళ్ళకి? అయితే మనకు కూడా ఈ విలువ ఎప్పుడు తెలుసో అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కోరికలు ఉన్నాయో అవి అన్నీ వెనక సీటు తీసుకుంటాయి, వెనక వెళ్ళిపోతాయి. ఎందుకు? ఇది చేస్తే అవుతుంది, ఆ విలువ మనకు తెలుసు. ఎప్పుడు మనకు ఈ పరమాత్మ ఉండొచ్చు, ధ్యాన యోగ కర్మయోగ, దీని విలువ తెలుసో అప్పుడు మనకు ఈ ప్రపంచం మీద వైరాగ్యం కలుగుతుంది. ఫస్ట్ ఆ విలువ రావాలి, తెలుసుకోవాలి. ఓహో, ఇది చేస్తే నాకేమవుతుంది, నేను ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాను, ఆ పరబ్రహ్ముడిని చేరుతాను అంటే అమ్మో ఎంత గ్రేట్ అది అని విలువ తెలుసుకోవాలి. ఆ తరువాత
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఇవన్నీ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు అహంకారం, నేను 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 అనేది చాలా మనకు ఉంటుంది. ఎంత అనుకుంటాము, వాళ్ళకి ఎంత అహంకారం ఉంది అని అనుకుంటాము. మనకు దానికి ఎక్కువ మనకుంది ఇక్కడ. కానీ మన అహంకారాన్ని మనము చూడట్లేదు, వేరే వాళ్ళ అహంకారం మనకు కనపడుతుంది. అహంకారం బలం. ఏ బలమైనా, డబ్బు ఉంటే అది ఒక బలం. ఇన్ఫ్లుయెన్స్, నాకు చీఫ్ మినిస్టర్ తెలుసు, అది ఒక బలం నాకు కదా. మనం అలాగే అంటాము, వాళ్ళందరూ తెలుసండి, నాకు ఎలా కావాలో నేను చేపించుకుంటాను. ఈ అధ్యాత్మ బలం మాత్రమే మనకు ఎప్పుడు పనికి వచ్చేది. వేరే ఏ బలం కూడా మనకు పనికి రాదు. దర్పం, దర్ప అంటే మనకు తెలుసు, నేనే గ్రేట్, ఇంకా వేరే వాళ్ళందరూ నేను చెప్పినట్టే వినాలి, ఇది ఒక గుణం. అలాగే దర్పం. కామం, కామ అంటే కోరికలు. అసలు కామ ఉండకూడదని కాదు, అధ్యాత్మ పథంలో మనకు కోరికలు రావాల్సిందే. నేను పరబ్రహ్ముడిని చేరాలి, నేను కర్మయోగ చేయాలి, నేను భగవద్గీత నేర్చుకోవాలి, నేర్చుకుంటే చాలా నాకు నేను ఆచరించాలి. ఒక్కొక్క పాయింట్ని తీసుకొని మనన చేసి దాన్ని నా జీవితంలో ఎలాగ ఆచరించాలో నేను ఆలోచిస్తాను, ఆచరిస్తాను. ఇలాంటి కామ కావాలి. ఆ లౌకిక ప్రపంచంలో ఏ ఏ కోరికలు వస్తాయో దాన్ని తగ్గించాలి. చిన్నప్పుడు మనకు ఒక బెలూన్ కావాలి, ఈ టాయ్ కావాలి, అది కావాలి అని ఉండింది. ఇప్పుడు ఆ బెలూన్ కావాలని అదే కోరిక ఉందా? ఇప్పుడు లేదు కదా. మనసులో మార్పు వచ్చేసింది, వస్తూ ఉంటుంది. అలాగే అలాంటి కోరికల్ని వదిలేసి అది ఆటోమేటిక్గా జరుగుతుంది అంటున్నాడు భగవంతుడు. కొంచెం కొంచెం మనం ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా అందులో ఇంట్రెస్ట్ రాదు మనకు. ఎవరో ఇంకొక ఫ్రెండ్ నాకు చెప్పారు, భగవద్గీత నేర్చుకునే ముందు చాలా సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, అది ఫస్ట్ షో వెళ్ళాలి అని కూడా ఆశ ఉండింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా పర్లేదు, కానీ ఫస్ట్ షో చూడాలి అని. ఇప్పుడు భగవద్గీత తెలిసిన తరువాత అలాంటి ఆశ ఇప్పుడు రావట్లేదు నాకు, కానీ భగవద్గీత నేర్చుకోవాలి అని ఆశ పుట్టుతుంది. ఇదే మనకు వచ్చే మార్పు. భగవద్గీత మనకు నేర్పించేది ఇదే. దీనికి పేరు నిష్ఠ, జ్ఞాన నిష్ఠ అని పేరు. క్రోధం పరిగ్రహం. క్రోధ, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఏమి సులభమేమి కాదు, కానీ ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి అందరూ కూడా. ఆ తర్వాత పరిగ్రహ అంటే ఇది కావాలి, అది కావాలి అన్నీ పెట్టుకోవడం. అది పనికి వస్తుందా లేదా తెలీదు, కానీ ఎక్కడ మాల్కి వెళ్ళి అక్కడ ఫ్రీ ఏమైనా పెడతారో అయితే తీసుకొస్తాం, బ్యాగ్ నిండా తీసుకొస్తాం. ఆ తర్వాత ఇంటికి వచ్చి పైన పెట్టి ఆ తర్వాత ఇప్పుడు నాకు వద్దు, ఆ తర్వాత పనికి వస్తుంది కదా అని పెడతాము. ఇంకొక 6 months 1 year అస్సలు మనకు పనికి రాదు అంటే ఇంకా పనికి రాదు అది. కానీ ఎన్ని పెట్టుకుంటాము ఇంట్లో. ఆ లాఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అమ్మో డబడబాని కింద పడుతున్నాయి, అలాగున్నాయి సామాన్లు. కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి. దీనికి పేరు పరిగ్రహం. విముచ్య, ఇవన్నీ వదిలేయాలి. అహంకార, బల, దర్ప, కామ, క్రోధ, పరిగ్రహ ఇవన్నీ వదిలేసేయాలి. విముచ్య. ఆ తర్వాత నిర్మమ. మమ అనేది లేదు, నాది అనేది లేదు. అలా కావాలి. మనం ఒక పూజ చేసినప్పుడు అక్కడ పూజారులు చెప్తారు, సంకల్పం వాళ్ళు చేస్తారు, మమ అనుకోండి అంటారు, మనము మమ అంటాము కదా. ఏంటి అందులో? నా కుటుంబాలు అందరూ మంచిగా ఉండాలి. అది చేయకూడదు అని కాదు, అక్కడ మమ అని చెప్పేసరికి నాది అనేసరికి మొత్తం ప్రపంచం మనసుకి రావాలి. నాది అంటే నా భార్య భర్త పిల్లలు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలో ఏమేమి ఉందో ఎవరెవరున్నారో అందరూ ఆ మమలో ఉన్నారు. అలాంటి మనోభావన మనము ప్రయత్నపూర్వకంగా తీసుకురావాలి. అది నిర్మమ. తర్వాత శాంతంగా ఉండటం. ఇవి అన్ని క్వాలిటీస్ ఉంది అంటే
బ్రహ్మభూయాయ కల్పతే. ఇప్పుడు అర్హత వచ్చింది. దేనికి? ఆ పరబ్రహ్ముడిని చేరడానికి అర్హత వచ్చింది. ఇప్పుడు ఒక హాస్పిటల్ వెళ్ళి నేను జాయిన్ అవుతానండి, నేను ఇక్కడ హాస్పిటల్లో సర్వీస్ చేస్తాను అంటే, డాక్టర్గా చేస్తాను, పని చేస్తాను, నాకు జీతం ఎంత ఇస్తారండి అని అడిగితే మీ క్వాలిఫికేషన్ ఏంటండి అని అడుగుతారు. అప్పుడు నేను బిఏ చదివానండి లేదా బీకామ్ చదివానండి అంటే, ఓయ్ డాక్టర్గా చేస్తారా, బీకామ్ చదివి డాక్టరా అని అడగట్లేదా? అలాగే ఇక్కడ ఈ పరబ్రహ్ముడిని చేరాలంటే అర్హతలు ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. ఏం క్వాలిఫికేషన్? కర్మయోగ చేసి మనస్సు పరిశుద్ధత. ఆ తర్వాత ఇవి 3 శ్లోకాల్లో భగవంతుడు ఏమేమి చెప్పాడో అవి అన్నీ ఉంటే మనకు వచ్చింది అంటే బ్రహ్మభూయాయ కల్పతే. ఇప్పుడు మనకు క్వాలిఫైడ్, పరబ్రహ్ముడిని చేరడానికి క్వాలిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ శ్లోక 54వ శ్లోక. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఇప్పుడు బ్రహ్మభూత, ఎవరు? ఏ భూత అంటే పరబ్రహ్ముడిని చేరి ప్రసన్నాత్మ. ఆత్మ అనేది ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంది. నా శోచతి, దేనికి కూడా దుఃఖమే లేదు. నా కాంక్షతి, ఏ కోరిక, ఆకాంక్ష అనేది లేదు, ఏ కోరిక లేదు. మనకి ఎప్పుడు కోరిక వస్తుంది చూడండి, ఒక్కసారి గమనించండి, విచారం చెయ్యండి దాని గురించి. ఎందుకు కోరికలు పుడతాయి? నాకు అది కావాలి. ఎప్పుడు మనకు తృప్తి లేదో, 50 చీరలు ఉన్నాయి నా దగ్గర, కానీ అక్కడ వెళ్ళి వేరే వాళ్ళు ఎవరో ఇంకొక మంచి చీర కట్టుకొని వస్తే, ఆహా నాకు అది కావాలి, ఉన్నాయి కదా నా దగ్గర 50 అని ఒక్క వివేకం చెప్తే, ఇలాంటిది లేదు కదా నా దగ్గర అని మనసు అంటుంది కదా. అయితే అక్కడ ఆ మనస్సుకి ఈ 50 చీరలు ఉంటే కూడా తృప్తి అనేది రాలేదు. అప్పుడు మనకు కోరికలు పుడుతూ ఉంటాయి. ఎప్పుడు మనం పరబ్రహ్ముణ్ణి చేరుకుంటామో అంటే, నేను అంటే ఎవరని తెలుసుకుంటాము. చేరుకోవడం అంటే ఏం పెద్ద వెళ్ళి చేరడం, ట్రైన్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి వెళ్ళడం ఏం లేదు కదా. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందో, నేను అంటే ఈ దేహం కాదు, నేను అంటే ఆ పరమాత్మ, అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు అనుభవానికి వస్తుందో అప్పుడు దుఃఖం అనేది లేదు, ఆశ అనేది లేదు. సమః సర్వేషు భూతేషు, అందరిలో ఆ పరమాత్ముడే కనపడుతున్నాడు. ఏ వస్తు చూస్తే పరమాత్ముడే కనపడుతాడు. 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండిత సమదర్శినః. ఎవరిని చూస్తే కూడా, ఒక కుక్క చూస్తే, ఒక బ్రాహ్మణుని చూస్తే, వాళ్ళని చూస్తే, వీళ్ళని చూస్తే, ఏ ప్రాణి చూస్తే పరబ్రహ్ముడే కనపడుతున్నాడు. సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఏం వస్తుంది? నా భక్తి, పరాభక్తి, అతి శ్రేష్టమైన భక్తి, దాన్ని పొందుతున్నాడు. అయితే ఇక్కడ భక్తి గురించి భగవంతుడు చెప్తున్నాడు. ఇవన్నీ చేసేది ఎలా చేయాలి? భక్తితో చేయాలి. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. మళ్ళీ భక్తి గురించి మాట్లాడుతున్నాడు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. భక్త్యా మాం అభిజానాతి. అభిజానాతి అంటే డీప్గా, లోతుగా తెలుసుకోవడం. మనం ఒక్కొక్కసారి ఊరికే చదువుతాను, ఏదో తెలుస్తుంది. దాని గురించి ఇంకా అధ్యయనం చేస్తే, డీప్గా వెళ్ళి అధ్యయనం చేస్తే ఎంత మంచి నాలెడ్జ్ వస్తుంది. అయితే అలా నా గురించి సరిగా తెలుసుకోవడం ఎలాగ అర్జున? భక్తితో మాత్రమే. భక్త్యా. అయితే భక్తికి చాలా చాలా ప్రాముఖ్యత భగవంతుడు ఇస్తున్నాడు. కర్మయోగ చేస్తున్నాము. కర్మయోగ అంటే సమర్పణ మనోభావంతో అన్ని పని చేయడం.
ఇప్పుడు భక్తి లేకపోతే సమర్పణాభావ వస్తుందా? భక్తి అవసరమే కదా. కర్మయోగికి భక్తి అవసరం, జ్ఞాన యోగికి భక్తి అవసరం, ఉపాసనా యోగి అంటే పూజ చేయడం, దేవుడు అక్కడ రూమ్లో కూర్చొని పూజ చేయడం. ఒక విగ్రహం పెట్టాము లేదా ఫోటో పెట్టాము, దానికి పూజ చేస్తున్నాము. భక్తి లేకపోతే చేయగలుగుతామా? అయితే భక్త్యా మాం అభిజానాతి, నన్ను సరిగా తెలుసుకోవాలంటే భక్తితో చేయగలుగుతున్నావు. యావాన్యశ్చాస్మి తత్వతః, ఇక్కడ ఆ తర్వాత తతో మాం తత్వతో జ్ఞాత్వా తత్వ. భగవంతుడు అంటే సగుణ నిర్గుణ. సగుణ అంటే అన్ని గుణాలు ఉన్నాయి, రూప ఆకార పేరు అవి అన్నీ ఉన్నాయి. ఉదాహరణకి కృష్ణ, రామ, లలిత, సరస్వతి అంటే ఒక రూపం. మనకు కృష్ణ అనంగానే ఒక రూపం మన కళ్ళ ముందు వస్తుంది. ఇది సగుణ. దీని తత్వ ఏంటి? ఆ పరబ్రహ్మ తత్వ నిర్గుణ, నిరాకార, నిర్వికార, అవ్యయ, శాశ్వత, సనాతన. ఇది ఆ పరబ్రహ్మ తత్వ. ఆ పరబ్రహ్ముడే ఈ రూపంలో వచ్చాడు, దేహం ధరించాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు. ఎప్పుడు ధర్మ గ్లాని అవుతుందో అప్పుడు నేను వస్తున్నాను, దేహంతో వస్తాను అని ఈ రామ, కృష్ణ ఇవన్నీ దేహాన్ని ధరించాడు, అవతారం అంటాము. కానీ ఈ దేహంతో వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళాల్సిందే. అక్కడ జన్మం ఉంటే మరణం కూడా గ్యారెంటీ. అది ఎవరైనా ఉండని, భగవంతుడే ఉండని, ఎవరైనా ఉండని, దేహంతో వచ్చాడు అంటే వెళ్ళాల్సిందే, దేహాన్ని వదిలి వెళ్ళాల్సిందే. అంటే సగుణ అంటే తక్కువ, నిర్గుణ అంటే ఎక్కువ, అట్లా ఏమి కాదు. తత్వ, నిజంగా తత్వ ఏంటి ఇది తెలుసుకోవాలి. సగుణ కృష్ణుడిని మనము పూజ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయ జ్ఞాపకంగా మనము పెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఈ కృష్ణుడికి మాత్రమే సీమితం కాదు, ఇది లిమిటెడ్ కాదు. నేనిప్పుడు నాకు కృష్ణం అంటే చాలా ఇష్టం, నాకు ఇష్ట దేవతా కృష్ణుడే, అందుకే నేను పూజ చేస్తున్నాను. కానీ ఈ పరబ్రహ్మ అనేది ఈ కృష్ణుడికి మాత్రమే సీమితంగా కాదు. ఇంకెవరో వేరే ఎవరో దేవుణ్ణి పూజ చేస్తే, ఆహా మీరు వేరే వాళ్ళని పూజ చేస్తున్నారా, నేను కృష్ణుడు, నా కృష్ణ వేరు, మీ రామ వేరు, అలాంటి భావన రాకూడదు. సరే, నాకు ఇష్టదేవత కృష్ణ, మీకు ఇష్టదేవత రామ, ఇంకొకరికి సాయిబాబా, ఎవరైనా ఉండని, పూజ చేసేది ఆ పరబ్రహ్ముడినే మాత్రమే. ఇలాంటి భావనతో మనము సగుణ పూజ చెయ్యాలి. అందుకే అంటున్నాడు, ఎవరు నన్ను తత్వతో తెలుసుకుంటారో, తతో మాం తత్వతో జ్ఞాత్వా, తత్వతో నాకు, నేను అంటే తత్వ, దాని పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటే, విశతే తదనంతరం, ఆ తర్వాత నన్ను ప్రవేశ, విశతే అంటే ప్రవేశం చేయడం చేస్తారు. మళ్ళీ ప్రవేశ అంటే ఏదో ఒక డోర్ ఓపెన్ చేసి మనము నడిచి వెళ్ళడం కాదు, ఏమి అలాంటిది కాదు. ఆ జ్ఞానం వచ్చేసరికి ఎలాగొక్క నది నీళ్లు సముద్రంలో కలిసిపోతుందో, ఆ తర్వాత ఇది గంగా నది, ఇది కృష్ణా నది అని చెప్పగలుగుతామా? విభాగం చేయలేము. ఆ తర్వాత అలాగే నన్ను చేరుకుంటావు అర్జున. అయితే 50 శ్లోకం నుండి ఇప్పుడు 55వ శ్లోకం వరకు మళ్ళీ జ్ఞానయోగం గురించి చెప్పాడు. ఫస్ట్ స్టార్ట్ చేశాడు కర్మయోగ, సన్యాస, త్యాగ, కర్మయోగం గురించి చెప్పాడు. తర్వాత కొన్ని శ్లోకాలు జ్ఞానయోగ, మళ్ళీ కర్మయోగ, మళ్ళీ జ్ఞానయోగ. ఇప్పుడు నెక్స్ట్ 56వ శ్లోకంలో మళ్ళీ భగవంతుడు కర్మయోగం గురించి చెప్తున్నాడు. అంటే మనం ఈ స్నేక్ అండ్ ల్యాడర్ ఆడతాం చూడండి. పాము ఉంటుంది, ఒక ల్యాడర్ ఉంటుంది, మనము డైజ్ వేసి 5, 6 ఎంత పడుతో అంత మూవ్ అవుతాము. ఆ తర్వాత ఎక్కడ ల్యాడర్ దొరుకుతుందో అక్కడ పైకి ఎక్కుతాము, ఎక్కడ పాము వస్తుందో అక్కడ మళ్ళీ కింద దిగుతాము.
అలాగే కర్మయోగ జ్ఞానయోగ కర్మయోగ జ్ఞానయోగ అని చేస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. ఇప్పుడు జ్ఞానయోగం గురించి చెప్పినప్పుడు అర్జునుడిని గమనించాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఎలాగుందో అని ఉండొచ్చు, నేను చెప్తున్నాను. ఎక్స్ప్రెషన్ చూస్తే అమ్మో జ్ఞానయోగ అంటే ఇంత కష్టం ఉందా కృష్ణ, అయితే నాకు వద్దులేది. మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి, అమ్మో ఇది ఇంత కష్టంగా ఉందా, అయితే వాళ్ళు సన్యాసిలో స్వామీజీలో వాళ్ళు మాత్రమే చేరి నాకు ఇంతే చాలులే, నేను ఒక పూజ చేసి నైవేద్యం చేసి ఆరతి చేసి నాకు చాలు, ఇంతే చాలు, ఇంకా దానిపైకి నాకు రాదు, ఏమీ రాదు, చెయ్యలేను నేను అని అనుకుంటాం కదా. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది మనకు, ఆహా నా వల్ల కాదు ఇది. అలాగే అర్జునుడి ఫేస్ మీద మొహం మీద అలాంటి ఎక్స్ప్రెషన్ ఉండిందో ఏమో, అలా కనపడిందో ఏమో భగవంతుడికి, లేదా అర్జునుడు మనసులో ఏం నడుస్తుందో అది మళ్ళీ చూసి ఉండొచ్చు భగవంతుడు. అందుకే మళ్ళీ కర్మయోగాన్ని తీసుకువస్తున్నాడు ఇక్కడ 56వ శ్లోకంలో. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. మళ్ళీ సర్వకర్మాణి అపి సదా, అన్ని కర్మాన్ని, కుర్వాణో మద్వ్యపాశ్రయః. అర్జున చేసేటప్పుడు, పని చేసేటప్పుడు నేను మాత్రమే నీకు ఆశ్రయ, ఇంకా ఎవరు ఆశ్రయం ఇవ్వలేరు. మనం అనుకుంటాము ఓహో వీళ్ళుంటే అమ్మ ఇంకా బచ్చా, ఇంకా హాయిగా బతుకుతాను నేను, ఇంత డబ్బు వచ్చిందా నాకు, అబ్బా ఇంకా హాయిగా బతకొచ్చు అని అనుకుంటాం కదా. దాని మీద డిపెండ్ అయి ఉంటాము, వాళ్ళు నాకు ఆశ్రయం ఇస్తున్నారు అని ఒక కల్పన మనకు. అయితే భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు, కుర్వాణో మద్వ్యపాశ్రయః, నేను మాత్రమే, ఇంకెవరు నీకు ఆశ్రయం ఇవ్వలేరు. అయితే ప్రతి ఒక్క పని చేసేటప్పుడు కృష్ణ నువ్వే నా ద్వారా నువ్వు చేపిస్తున్నావు, నీకే సమర్పణ చేస్తున్నాను, నువ్వు మాత్రమే నాకు, ఇంకా నాకెవ్వరు లేరు అంటే శరణాగతి. ఆ భావంతో చెయ్యి అర్జున. మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయ పద. అయితే నా ప్రసాదం వల్ల నేను నీకు ఈ ప్రసాదం ఇస్తున్నాను. ఏంటది? అవ్యయ శాశ్వత పద, ఆ పరబ్రహ్మ పద నీకు ఇస్తున్నాను. ఎప్పుడు? అన్ని కర్మాన్ని భగవంతుడా నువ్వు మాత్రమే నాకు, నేను నీకు శరణు వచ్చాను, నువ్వు మాత్రమే నాకు గతి, ఇంకా ఏమి లేదు, ఇంకెవ్వరు లేదు నాకు. ఈ మనోభావనతో చేస్తే నేను నీకు ప్రసాదంగా దీన్ని ఇస్తున్నాను. ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు భగవంతుడు, ఇది చేస్తే ఇది ఇస్తాను నీకు, చెయ్యిరా అని. మనము ఏదో ఒక ఒంట్లో బాగలేకపోతే డాక్టర్ దగ్గర వెళ్తాము. డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, చూసి ఏమైంది అని చూసి రాసిస్తారు. ఈ మెడిసిన్ తీసుకోండి, ఇవి ఫుడ్ తీసుకునే ముందు, ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత, ఇవి అన్ని ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఇమ్మీడియట్గా అక్కడ షాప్కి వెళ్ళి, మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకువచ్చి దాన్ని మింగడం మొదలు పెడతాం. అవునా కదా? ఎందుకు? ఈ డాక్టర్, ఈ వైద్యుడు ఇలా చెప్పారు. ఎంత నమ్మకం మనకు ఆ డాక్టర్ మీద. నాకు మంచిదే ఇస్తున్నాడు డాక్టర్, ఈ డాక్టర్ అంతా మనకు ఆ విశ్వాసం. అయితే ఈ భగవంతుడు భవరోగ వైద్య అని పేరు. భవరోగ అంటే నేను అంటే ఈ దేహం అని మనకు భావన ఉంది, ఇది పెద్ద రోగ, దీనికి పేరు భవరోగ. ఒకే ఒక్క డాక్టర్ దానికి, ఆ పరమాత్ముడు మాత్రమే. అయితే ఎంత మంచి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాడు, ఎంత ఈజీగా చెప్తున్నాడు. ప్రతి పని చెయ్యి అర్జున, చేసేటప్పుడు నాకు అని సమర్పణ మనోభావంతో చెయ్యి, నువ్వు మాత్రమే కృష్ణ నాకు, ఇంకెవరు లేరు అని చెప్పి చెయ్యి. ఎంత ఈజీగా చెప్తున్నాడు, ఎంత మంచి ప్రిస్క్రిప్షన్ మనకు ఇస్తున్నాడు. ఎందుకు ఫాలో అవ్వకూడదు? ఒక బస్సులో కూర్చుంటే, ట్రైన్లో కూర్చుంటే, ఫ్లైట్లో కూర్చుంటే ఆ డ్రైవర్ ఎక్కడ తీసుకువెళ్తాడు ఆలోచిస్తామా? ఆయనకి తెలుసు కదా తీసుకువెళ్తాడు. ఒక్క ఆలోచన అక్కడ డ్రైవర్ మీద ఉండదు మనకు, డెఫినెట్గా తీసుకువెళ్తాడు అని. అలాగే మన
జీవితానికి ఒకే ఒక్క డ్రైవర్. ఆ డ్రైవర్ మీద విశ్వాసం ఉంటే అక్కడికి తీసుకువెళ్ళడా? అక్కడికే తీసుకువెళ్తాడు. కానీ మనం మాత్రం చేసే పని ఎలా చేయాలో, దానికి ఏది ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడో దాన్ని ఇంకొకసారి గట్టిగా చేసి బోల్డ్గా రాసి మనం అక్కడ పెట్టుకొని రోజు చూసి పని చేసేటప్పుడు ఓహోహో ఇది చెయ్యాలి అని అనుకొని ఎందుకు ముందుకు వెళ్ళకూడదు. నెక్స్ట్ శ్లోక దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. చేతస సర్వకర్మాణి, మళ్ళీ చేతస అంటే ఈ మనస్సు అర్పణ మనోభావంతో సర్వకర్మాణి అన్ని కర్మాన్ని మయి సన్యస్య నాకే సమర్పణ చేస్తే మత్పరః మన లక్ష్యం ఏంటి? ఆ భగవంతుడు ఆయన్ని చేరుకోవడం, ఇది మాత్రమే లక్ష్యం ఉండాలి. ఇప్పుడు వరకు నాకు పెద్ద ఇల్లు కట్టాలి, నాకు ఆ డైమండ్ నెక్లెస్ తీసుకురావాలి, ఇవి అన్నీ ఉండింది, గోల్స్ ఉన్నాయి, ఉండింది. కానీ ఇప్పుడు భగవంతుడు మాత్రమే, ఇది ఒకే ఒక్కటి. ఇంకా వేరే వస్తే పర్లేదు, రాకపోతే పర్లేదు, వస్తే రాని, వద్దు అని లేదు. కానీ దాని మీద పెద్ద లక్ష్యం లేదు ఇప్పుడు. ఇది మత్పరః, అలా ఉండాలి అర్జున, నా మీద మనసు పెట్టాలి. బుద్ధియోగం ఉపాశ్రిత్య, ఇక్కడ బుద్ధియోగ అంటే నిస్వార్థ సేవంతో కర్మయోగ చేయడం, ఇది బుద్ధియోగం. దీని గురించి 3వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్పాడు. నిస్వార్థ మనోభావనతో కర్మ చేస్తే దానికి పేరు బుద్ధియోగం. అలా చేసి మచ్చిత్త సతతం భవ, నా మీద మనస్సు ఎప్పుడు పెట్టుకో అర్జున. ఎంత ఈజీగా చెప్తున్నాడు, కానీ అంత ఈజీగా మనము చేయగలుగుతున్నామా? మనకేంటో వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంతా గాసిప్ ఉంది, అది మాట్లాడాలి, వీళ్ళ గురించి మాట్లాడాలి, ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అక్కడ ఇక్కడంతా మనసు వెళుతుంది కదా. దాన్ని వెనక తీసుకురావాలి. భగవంతుడి మీద మనసు ఉండాలి. ట్రై చేద్దాము, ఫెయిల్ అవుతాము, కానీ ప్రయత్నం అయితే చెయ్యాలి. నెక్స్ట్ శ్లోక మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి. మచ్చిత్త, ఎప్పుడు నాలోనే మనసుగా పెట్టుకున్నావో అర్జున, సర్వదుర్గాణి, దుర్గా అంటే ఇక్కడ సంకటాలు, కష్టాలు, దుఃఖ పరిస్థితి, హర్డల్స్ అంటాము, అవి అన్నీ మత్ప్రసాదాత్ తరిష్యసి, నా అనుగ్రహం వల్ల అవి అన్నీ ఇలాగ అయిపోతాయి. నీకు సంకటం అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, కష్టం అనేది ఉండదు. ఎందుకు? నా మీద మనసు పెట్టావు కదా నువ్వు. అయితే అవి అన్నీ దాటి ముందుకు వెళ్ళగలుగుతావు. ఎందుకు? ఎలాగో అది నా ప్రసాదం, నేను అలాగ అనుగ్రహిస్తాను. ఏం చేయాలి దానికి? ఓ పెద్ద ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను అర్జున, దాన్ని ఫాలో అవుతే నేను ఇలా చేస్తాను. అథ చేత్వం అహంకారాన్ నా శ్రోష్యసి, లేదు అహంకారంతో వినట్లేదు నువ్వు, నేను చెప్పినట్టు చెయ్యట్లేదు అంటే, అహంకారంతో చెయ్యలేదు అంటే వినంక్షసి, నాశమైపోతావు. నాశం అంటే చనిపోతావని కాదు, ఈ అధ్యాత్మ పథంలో నాశం అయిపోతావు. లౌకిక ప్రపంచంలో ఉండొచ్చు, కానీ అధ్యాత్మ పథంలో నాశమే. ఎట్లా చెప్తున్నాడు భగవంతుడు అంటే, మనము పిల్లలకి చదువు నాన్న అంటాము, చదువు మంచిగా చదువు నాన్న నువ్వు అని అంటాము. సరే, పిల్లలు వింటారా? వినలేదు. వింటారంటే చాలా మంచిదే. వినలేదు అంటే, చూడు నాన్న, నువ్వు చేస్తే మంచిగా చదివితే ఏమవుతుంది? నీకు మంచి ర్యాంక్ వస్తుంది. చూడు, మంచి ర్యాంక్ వస్తే ఏమవుతుంది? మంచి సీటు, మంచి కాలేజీలో మంచి సీటు దొరుకుతుంది. మంచి సీటు వచ్చిన తర్వాత నీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి శాలరీ వస్తుంది. ఇవి అన్నీ చెప్తాం కదా. ఇంకా వినట్లేదు, అర్థం అవట్లేదు అని మనకు అనిపిస్తే, చూడు, నువ్వు చేయకపోతే ఏమవుతుంది? ఫెయిల్ అవుతావు నువ్వు.
నీ ఫ్రెండ్స్ అందరూ ముందుకు వెళ్తారు, నువ్వు మాత్రం ఇక్కడ కూర్చో, ఆ తర్వాత నా దగ్గరికి రావద్దు నువ్వు అని చెప్పట్లేదా మనము పిల్లలకి? దీనికి పేరు సామధాన భేద. లాస్ట్ తర్వాత కొట్టడము అవి అన్నీ దండ. ఫస్ట్ భగవంతుడు ఇలా చెయ్యి అర్జున అన్నాడు. ఆ తర్వాత చేస్తే ఏమవుతుంది? అవ్యయ పదాన్ని ఇస్తున్నాను నేను, వేరే ఏమేమో ఇస్తున్నాను, అవి ఇస్తున్నాను, లాస్ట్లో మంచి బ్రహ్మ పదవి అది ఇస్తున్నాను నీకు, అవ్యయమైనది. అక్కడ ఒక్కసారి వచ్చావో ఆ తర్వాత నీకు దుఃఖ అనేది లేదు, కోరిక అనేది లేదు, ఏమి లేదు. ఎంత మంచిగా అడ్వర్టైజ్మెంట్, ఇన్సెంటివ్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని అన్నాడు. ఆ తరువాత అర్జున ఇవి అన్నీ చెప్పాను, కానీ అహంకారం వల్ల నువ్వు పోరా, నీకేంటి తెలుసు, నాకే అన్ని తెలుసు. చాలాసారి మనం కూడా అలాగ చేస్తాము. ఎవరైనా మంచి బుద్ధివాదం చెప్తే వీళ్ళేంటి, నాకే ఎక్కువ తెలుసు అని ఒక కల్పన భ్రమతో మనము మనకి ఎలా కావాలో అలా చేస్తాము. ఇది అహంకారం. అయితే భగవంతుడు ఏమంటున్నాడు? అహంకారం వల్ల నువ్వు దీన్ని వినకపోతే, చెయ్యకపోతే ఏమవుతుంది? నాశమైపోతావు. ఈ అధ్యాత్మ పథంలో పై నుండి కిందకి టస్ అని పడతావు. మళ్ళీ మొదలుపెట్టి అక్కడి నుండి అదే స్నేక్ అండ్ ల్యాడర్ ఎక్కి ఒక 98లో ఒకటి పాము ఉంది చూడండి, పెద్ద పాము. ఫస్ట్ టాప్ లైన్ నుండి కింద లైన్కి వస్తుంది, అక్కడి నుండి ఇక్కడికి పడతాము. వినకపోతే నాశం అయిపోతావు అర్జున. అయితే భగవంతుడు చెప్పిన మాటలు ఎన్నిసారి మళ్ళీ 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 చెప్తున్నాడు. ఎందుకు? మన అలాంటి వాళ్ళు అజ్ఞానిలు ఒక్కసారి చెప్తే అర్థం అవ్వదు, 2 సారి 3 సారి 4 సారి అమ్మమ్మో ఎన్నిసారి చెప్తే కూడా ఏదో కొంచెం అర్థం అయింది అనిపిస్తుంది. ఆ తర్వాత మనన చేస్తున్నామా? ఏమి లేదు. వినడం చాలా బాగుందండి, మనన చేస్తున్నామా? మనన చెయ్యాలి. ఏదో ఒక్క పాయింట్ అన్న తీసుకొని, ఓహో ఇది చాలా బాగుంది, ఇది నాకు అర్థమైంది, దీంట్లో ఏమైనా సంశయం ఉంటే దాన్ని నివారించాలి, ఆ తర్వాత నా జీవితంలో నేను దీన్ని ఆచరిస్తాను. ఎంత ఈజీగా భగవంతుడు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఎలా మనము విశ్వాసంతో డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ని ఎంత ఫాలో అవుతాము. ఇది తాగొద్దండి, కాఫీ టీ తాగొద్దండి అంటే ఎంత ఇష్టం, కాఫీ టీ అంటే ప్రాణం. అయితే కూడా డాక్టర్ చెప్పారండి, ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు అది చెయ్యొద్దు, తాగొద్దు అని అన్నారు, అందుకే తాగట్లేదు. కష్టమే, కానీ చెప్పారు కదా, ఫాలో అవ్వాలి కదా. అలాంటిది ఫాలో అవుతున్నాము. ఇలాంటిది ఈ భగవంతుడు ఎంత కరుణామయి, ఎంత ఈజీగా మనకు ఎంత మంచి ప్రిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని ఫాలో అయ్యే ఒక ప్రయత్నం మనమందరూ కూడా సాధకులుగా చెయ్యాలి. ఊరికే ఒక భక్తుడు అంటే ఏదో ఒక 2 భజన పాడి నామస్మరణ చేస్తే చాలు. కానీ మనము కొంచెం ముందుకు వచ్చి అధ్యాత్మ పథంలో లేదు, నా గురి అంటే, నా లక్ష్యం అంటే మోక్షమే, ఇంకా ఏమి కాదు, వేరే ఏమి కాదు అని అనుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు మనమందరు కూడా. అయితే ఆ భవరోగ వైద్య ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేద్దాం. చాలాసారి ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ మళ్ళీ లేవాలి. చిన్న పిల్లలు ఎలా నడుస్తారు? స్టార్టింగ్లో ఎన్నిసారి పడతారు. పడితే కూడా అమ్మో ఇది చాలా కష్టం, నేను ఇంకా ట్రై చేయనని కూర్చుంటారా? అలా కూర్చొని ఉంటే మనం అందరూ నడిచేవాళ్లే కాదు కదా. మనం కూడా చేశాం కదా, ఆ ప్రయత్నం చేసి కదా ఆ తర్వాత కదా నడిచేది. అప్పుడు ఎంత ఆనందం నడిచినప్పుడు, చూసేవాళ్ళకి ఎంత ఆనందం, చేసేవాళ్ళకి ఎంత ఆనందం. అలాగే ఇది కూడా చాలాసారి ఫెయిల్ అయితే చాలాసారి పడతాము, పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి మన 100% ఎఫర్ట్ మనము పెట్టాలి. ఇందులో దృష్టి భగవంతుడి మీద పెట్టి నామస్మరణ చేస్తూ చేస్తూ అందరూ కూడా ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్తాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం
श्रीराम जय जय राम ओम श्रीराम 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 जय राम ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु हरि ओम।